ఇప్పుడంతా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వల్ల మనకి ఐవీఎఫ్ క్లినిక్స్ కి వెళ్ళి మనకి ట్రిప్లెట్స్ అవి వింటున్నాం. అవునండి. బట్ అంతమంది 7-8 కన్సీవ్ అవ్వడానికి ప్రాకృతిక కారణాలు ఏముంటాయి మ్యామ్? అది ఒక్కొక్కసారి అదే వండర్. సో మీరు క్వాడ్రూప్లెట్స్ డెలివరీ చేసిన మ్యామ్, వాజ్ ఇట్ అన్ ఐవీఎఫ్ బేబీ ఆర్ ఇట్ వాజ్ ఐవీఎఫ్? అంటే వాళ్ళు దే ఆప్టెడ్ ఫర్, అంటే దిస్ వాజ్ ద టైమ్ బిఫోర్ ఫీటల్ రిడక్షన్. అప్పుడు ఇంకా సెక్షన్ చేయవలసిన అవసరం పడింది. సో ఈ మెయిన్లీ ఏంటంటే అండి, ఈ కాలము సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేస్తున్నారండి. ఇది అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఆల్ ద కాంప్లికేషన్స్ మాక్సిమం ట్విన్స్ వరకు ఉంచుతున్నారు. సో ఒకవేళ ట్రిప్లెట్స్ ఉన్నా కూడా పేషెంట్ కి ఫీటల్ రిడక్షన్ కి ఆప్షన్ ఇస్తున్నారు. అంటే ఫీటల్ రిడక్షన్ అంటే ఒక బేబీని టర్మినేట్. అమ్మో ఎంత కష్టం అండి ఆ తల్లికి, చాలా డిఫికల్ట్. విచ్ బేబీ కెన్ యూ లెట్ గో? అందరూ మనలో ఒక భాగం అనుకుంటే. ఐ హావ్ నౌ చూసానండి, నేను ఒక ఫ్యూ ట్రిప్లెట్స్ ని చూసాను. కొంతమంది ఏమో లేదండి మేడం మేము ఉంచుకుంటామంటారు, కొంతమంది దే గో ఫర్ ఫీటల్ రిడక్షన్. బట్ కాంప్లికేషన్స్ పెరుగుతాయా ట్రిప్లెట్స్ కి దానికి? అంటే వీళ్ళకి ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ప్రిమెచ్యూర్ డెలివరీస్, తర్వాత ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్స్, అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఒక్క మాయ నుంచి వచ్చినాయా, 3 మాయల నుంచి వచ్చినాయా, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట.